నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చికెన్ అమ్మకాలపై ధరల వివాదం రోజురోజుకు ముదురుతోంది. చికెన్ షాపుల యజమానులు కలిసి సిండికేట్గా ఏర్పడి పేపర్ రేటు కంటే 40-50 రూపాయలు అధికంగా అమ్మాలని ఒత్తిడి చేస్తుండగా తక్కువ ధరకు అమ్ముతున్న షాపులపై దాడులకు దిగుతున్నారు. తాజాగా డోన్లోని గెలాక్సీ చికెన్ యాజమాన్యం బొబ్బల శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మేము ప్రజలకు అందుబాటు ధరలకే చికెన్ అమ్ముతున్నందుకే మా షాప్పై శనివారం దాడి చేశారని అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక పేపర్ రేటు కంటే తక్కువ ధరకే అమ్మితే సిండికేట్ వారికి కోపం వస్తోంది. మా షాప్పై దాడి చేసింది సిండికేట్ సభ్యులే. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉందని శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో తమకు 8 అవుట్లెట్లు ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదని, కేవలం డోన్ పట్టణంలోనే ఇటువంటి సిండికేట్ రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో రాఘవేంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, అనుదీప్ రెడ్డిలు పాల్గొన్నారు. టీవీఎస్ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మన గెలాక్సీ చికెన్ డోన్ బ్రాంచ్లో మనం చికెన్ వ్యాపారం చేస్తూ ఉన్నాము. గత సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలం నుంచి ఎటువంటి సమస్యలు లేవు. ఈరోజు డోన్ చికెన్ సెంటర్ యజమానులంతా అసోసియేషన్ అయ్యి మా షాప్ మీద 40-50 మంది వచ్చేసి షట్టర్లు వేసేసి మా పిల్లల్ని కొట్టడం జరిగింది. దాంతోపాటు అద్దాలు పడగొడతాము, ఏం చేసుకుంటారు అది ఏది కొంచెం దౌర్జన్యంగా మాట్లాడారు. కానీ దాని గురించి మాకేం ఇబ్బంది ఏం లేదు. మేమైతే ఈరోజు ఎందుకు వచ్చిందో ఈ సమస్య మాకు అర్థమైంది. పేపర్ మనకున్న మార్కెట్ పేపర్ రేటు మీద 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఎక్కువ అమ్మాలనే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. మేము ఆ ఆలోచనకు విరుద్ధంగా ఉన్నాము. ఈరోజు మేము పేపర్ రేట్ మీద మా రేట్ పేపర్ రేట్కి సమానంగా అమ్ముకోదలుచుకున్నాము. కాబట్టి మాకు ఈ మీడియా సోదరుల తరఫున, ప్రజల తరఫున మాకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం.